ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. టెనెంట్ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. అండ్ సావు గారపాటి గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ శివ నిర్వాణ గారికి, మీ ఇద్దరికి కూడా ఒక స్పెషల్ వెల్కమ్. డెఫినెట్గా ఇవాళ ఈ వండర్ఫుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి విచ్చేసినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఎస్, మాటల్లోనే మా హీరోయిన్లు కూడా ఇక్కడికి వచ్చేసారు. సత్యం రాజేష్ గారు అండ్ మేఘా చౌదరి, హార్టీ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ ఎస్తర్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ భరత్ గారు, చందన. సో ఇంకొక లీడ్ పేరుగా వీళ్ళిద్దరూ మనకు కనిపించబోతున్నారు ఈ వండర్ఫుల్ ప్రాజెక్ట్లో. సో చాలామందికి అసలు టెనెంట్ అంటే ఏంటి, ఈ సినిమా దేని గురించి అనే ఒక క్యూరియాసిటీ అయితే డెఫినెట్గా ఈ పోస్టర్లు ఇవన్నీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఒక ఇంట్లో జరుగుతుందా, ఒక అపార్ట్మెంట్లో, ఒక కమ్యూనిటీలో జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది అనే ఒక చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి మొట్టమొదటిగా రిలీజ్ కాబోతున్న మేజర్ కంటెంట్ ఇవాళ మనం చూడబోతున్న ట్రైలరే. కాబట్టి ట్రైలర్ చూసిన తర్వాతనే మనకి టెనెంట్ సినిమా అసలు దేని గురించి, ఎలా ఉండబోతోంది, ఏ జానర్లో మనల్ని అలరించబోతోంది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఏ విషయాలైనా ట్రైలర్ చూశాక మాట్లాడుకుందాము. సో ముందుగా ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోతూ నేనే వచ్చేస్తాలేండి, మన ఇద్దరు గెస్ట్లు ఉన్నారు కాబట్టి అక్కడే. సో శివ నిర్వాణ గారిని అండ్ సాహు గారిని కలిసి ట్రైలర్ లాంచ్ అంటే మేము ట్రైలర్ చూసేస్తాం. ఇద్దరు ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎస్, లైట్స్ ఆఫ్ చేసి టెనెంట్ ట్రైలర్ని ఆన్ స్క్రీన్ ప్లే చేయండి. ఎందుకు చప్పట్లు కొట్టడానికి ఆలోచిస్తున్నారు, అంత పల్చగా చప్పట్లు? అదే, ఇంత మంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ చూసిన తర్వాత రెస్పాన్స్ ఆ రేంజ్లో రావాల్సిందే. అసలు నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ సత్యం రాజేష్ గారు, ఏమిటండి ఇలా మారిపోయారు? ఎంత నవ్వించేవారండి మమ్మల్ని, ఇప్పుడు భయపెడుతున్నారు, ఇంత మిస్టీరియస్గా తయారైపోతున్నారు ఏంటండి అసలు? మొన్ననే పొలిమేర 1, 2 అంటూ బ్యాక్ టు బ్యాక్ భయపెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏదో చాలా ఇంట్రిగ్యూయింగ్గా కనిపిస్తున్నారు. మీ మైండ్లో ఏం రన్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ సత్యం రాజేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇలాంటి వండర్ఫుల్ కాన్సెప్ట్స్ అండ్ ఫిల్మ్స్తో మా ముందుకు వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మేఘా యాజ్ యూజువల్ చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే యునో ఆల్వేస్ బ్యూటిఫుల్ ఏ సినిమా చేసినా, బట్ ఐ థింక్ ఈ రోల్ చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉన్నారు మీరు. అండ్ వీళ్ళిద్దరూ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక లీడ్ యాక్టర్స్ అని చెప్పొచ్చు, లీడ్ పేర్స్ అని చెప్పొచ్చు. సో భరత్ గారు అండ్ చందన, వెరీ ఇంట్రెస్టింగ్ రోల్స్. ఎస్తర్ గారు, అసలు ఏంటి అక్కడ చూసింది మిమ్మల్ని నేనా అన్నట్టుగా తయారై వచ్చారు ఇవాళ. సో అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఐ థింక్ పోస్టర్ మీద కూడా ప్రతి క్యారెక్టర్ని, ప్రతి యాక్టర్ని అక్కడ వేసిన దాన్ని బట్టే అర్థమవుతోంది ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి. యుగంధర్ గారు, ఐ థింక్ ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని మీరు చేసిన ప్రీవియస్ మూవీ లాగానే ఈ సినిమాలో కూడా మీరు కథతో పాటు క్యారెక్టరైజేషన్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అర్థమవుతోంది. ప్రతి క్యారెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు అని అర్థమవుతోంది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దట్. సుధీర్ గారు, మీరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారండి కామ్గా? ఎస్, ఒక్కసారి సుడిగాలి సుధీర్ గారికి ఓ వేసుకోండి అమ్మా. ఎస్, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్పై చంద్రశేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ అద్భుతం అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి ఆయన ఇప్పుడు సెకండ్ వెంచర్గా మన ముందుకి టెనెంట్ మూవీని తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ ఆ తర్వాత గోటు కూడా రెడీ అవుతోంది. సో ఎస్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి యునో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో మన ముందుకి ఈ ప్రొడక్షన్ హౌస్ రాబోతూ ఉంది. బ్యాక్ టు బ్యాక్ వస్తారు అనే ప్రామిసింగ్ యునో కంటెంట్ని మా ముందుకైతే తీసుకొస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ యుగంధర్ గారు ఎక్కడో సైడ్లో నాకేం సంబంధం లేదు అన్నట్టు నిలబడినట్టున్నారు. సార్ మీరు కూడా ముందుకు రావాలి సార్. అండ్ సాహిత్య సాగర్ గారి మ్యూజిక్, ఐఎమ్ ష్యూర్ ట్రైలర్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, ఈ కంటెంట్కి తగ్గట్టుగా చాలా యునో లిఫ్ట్ చేసే విధంగా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు అనేసి. అండ్ జెమిన్ జామ్ గారు, నేను పేరు కరెక్టే చెప్పాను కదా?
ఇందాక నుంచి ఈ పేరు ఎక్కడ తప్పు చెప్తానో అని టెన్షన్ పడుతున్నా. కరెక్టే కదా అమ్మయ్య? ఓకే. సో ఆయన సినిమాటోగ్రఫీ కూడా ఒక ప్లస్ పాయింట్గా నిలవబోతోంది. ఓకే. సో ఈ ట్రైలర్ అయితే ఇప్పుడు మనం చూసేసాం కాబట్టి మరిన్ని విశేషాలు ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ మూవీ గురించి మనం తెలుసుకోవాలనంటే ఆబ్వియస్గా టీమ్ మెంబర్స్ రావాలి. సో ముందుగా ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. చంద్రశేఖర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ఆన్ స్టేజ్ వెల్కమ్ చెప్పేద్దాము. And yes, now I request Yugandhar Garu, the director of this film, to please join the stage. Why Yugandhar Garu, please welcome. And music director Sahitya Sagar Garni Vedik Paina join అవ్వాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దట్స్ అమేజింగ్ మ్యూజిక్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ మార్కెట్లోకి రాబోతూ ఉన్నాయి. మరి ఇందులో ఎన్ని పాటలు ఉన్నాయి, ఎలాంటి పాటలు ఉండబోతున్నాయి, ఎలాంటి సిచ్యువేషన్స్లో రాబోతున్నాయి అన్నది ఏంటండి 2 సాంగ్స్ ఉన్నాయంటే ఇప్పుడే తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఆ 2 సాంగ్స్ కోసం కూడా మనం వెయిట్ చేస్తుందాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆ ఛానల్లో చూడడానికి వెయిట్ చేద్దాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ జెమిన్ జామ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సినిమాటోగ్రఫర్, డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ ఎస్ భరత్ కాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చందన గారిని, ఐ థింక్ ఇద్దరిని ఒకేసారి పిలిస్తే బాగుంటుందని రండి. సో చందన గారు అండ్ భరత్ కాంత్ గారు ఈ సినిమాలోని 2 ఇంపార్టెంట్ రోల్స్లో మనకు కనిపించబోతూ ఉన్నారు. అండ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఆడుకాలం నరేన్ గారు కూడా చాలా స్పెషల్ రోల్లో, ఐ థింక్ ఫాదర్ రోల్లో మా ముందుకు కనిపించబోతున్నారు అని చెప్పేసి. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ ఎస్తర్ ఆన్ స్టేజ్. సో ఎస్తర్ ఎప్పుడు ఏ రోల్లో కనిపించినా చాలా స్పెషల్గా, మ్యాజికల్గా మారిపోతూ ఉంటుంది అది. సో ఐ థింక్ ఇందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తూ ఉన్నారు. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ మేఘా చౌదరి ఆన్ స్టేజ్. సో ఆబ్వియస్గా వర్మ అని వేరే లాంగ్వేజ్లో చేసినా కూడా ఇక్కడ కూడా పాపులర్ అయిపోయారు. బట్ ఆఫ్ కోర్స్ తెలుగులో కూడా చాలా మంచి సినిమాలు చేసి మన ముందుకు వస్తున్నటువంటి మేఘా చౌదరి ఈజ్ ఆన్ స్టేజ్. అండ్ నౌ ఆఫ్ కోర్స్ లెట్ మీ వెల్కమ్ the multi-talented, versatile Satyam Rajesh garu on stage. Satyam Rajesh 2.0 గారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. Yes, also now I request hero Sudhir garu on stage. ఇవాళ టెనెంట్ మూవీకి గెస్ట్గా విచ్చేసినటువంటి సుధీర్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ప్రొడ్యూసర్ గారు బొకేతో గెస్ట్లని స్వాగతం పలుకుతారు. అండ్ ఎస్, సోల్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అండ్ మెమరబుల్ ఫిల్మ్స్ని మనకు అందించే వండర్ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ గారిని ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు శివ నిర్వాణ గారు ఆన్ స్టేజ్. అండ్ ఎస్, ఇక ఈ సంవత్సరంలోనే చాలా ఏండ్లు యాదుండే చిత్రాన్ని మనకు అందించిన షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారుపాటి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. భగవంత్ కేసరి అంటూ ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బస్టర్ని అందుకున్న ప్రొడ్యూసర్ సాహు గారు, వెల్కమ్. ఎస్, ఒక్కసారి మీడియాకి ఫోటో ఆప్. అందరూ పోస్టర్లోకి వెళ్ళిపోయినట్టున్నారు సార్, కొంచెం అదే అలా అంటారా? ఓకే, అదిగో మా మీడియా ఫ్రెండ్స్ డైరెక్షన్ సార్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్. ఆల్సో ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా ఐ రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నిరంజన్ గారు, మాధవ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద ఫోటో ఆప్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ ఇవాళ చాలా హౌస్ఫుల్ అండ్ వెరీ యాక్టివ్ ఎంటర్టైనింగ్ వాతావరణం కనిపిస్తుంది. టీమ్ మెంబర్సే మాట్లాడుతున్నారు కాబట్టి కాస్త చప్పట్లు కొట్టి ఎనర్జీగా ఉండాలి, ఓకేనా? ప్లీజ్. అది సో ఎస్, ముందుగా జమీన్ జామ్ గారితో స్టార్ట్ చేద్దాము. నో ప్రాబ్లం, లాంగ్వేజ్తో పని లేదు, మీరు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటే అది చేయండి, నో ప్రాబ్లం. హాయ్ ఆల్. Hi all, my name is Jemin. I'm from Kerala. Yeah, actually my association with Yugan Bro, this is the second movie.
First is Ippudu Kaka Inkeppudu, and I did few movies in Malayalam and Tamil. Actually, this is a very, what do you call, like very friendly atmosphere for me to work. Actually, yeah, always with Yugan bro. It's a great pleasure for a technician. Actually, Naku Telugu, it's not fluent. I can understand very little. எனக்கு மலையாளம் தான் தெரியும். ஆனாலும் ஃபஸ்ட்டு படம் நாங்கள் பண்ணிட்டோம். லாங்குவேஜ் தெரிலனாலும் ஃபஸ்ட்டு படம் பண்ணிட்டோம். ஸோ அதுக்கப்புறம் செகண்ட் மூவி இஸ் வெரி ஈஸி டு ஒர்க் வித் ஹிம் அண்ட் ஆல் த அதர் ஆர்டிஸ்ட், எஸ்பெஷலி சத்யன் ராஜேஷ் அண்ணா. ஆக்சுவலி ஒர்க்கிங் வித் ஹிம் இஸ் லைக் எ very smoothie workflow in the set. Always he makes jokes out of every situation, and there is no tensed situation at all. And with all the other artists, especially our heroine Megha, she comes from a very good school of acting, and that helps us a lot in the set. And the other artists, Bharat and Chandana. Bharat is also a very hard-working artist. As a technician, as a cinematographer, it's very easy to work with him also. And Chandana is a very talented. Actually, I remember one particular thing about Chandana is like in the night schedule and all, when the chaos will be there, no? When the call sheet is going to end, all the set will be in a hurry and chaos. There will be a lot of noises and all. We will be taking a very emotional sequences and all. And whatever chaos is there, she will be in a very meditation kind of thing. When you fix the frame, she will be very active in the frame, and I was so inspired by your acting. That's a great thing. And Esther ma'am, she is also very active in the set, and great to work with all these talented artists, and I'm very humbled to work with all this. And especially my thanks to my brother. He's a good friend of mine, and all these years he became a family for me, and that's it. Yeah, thank you all. And my producer is the last interview also, last meet also I told, producer வந்து ஒரு கடவுள் மாதிரி தான் எல்லா படத்துக்குமே. he is also a கடவுள். ஏன்னா எல்லாமே all the facilities what I asked he provided, whether it is a small movie or a big movie, whatever the script demands, he provided everything. So thank you so much, sir. Thank you. Yeah, thank you all our guests. Thank you. Yeah. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సాహిత్య సాగర్ గారు మాట్లాడతారు. బీజిఎం అయితే అద్దరిపోయిందండి. సో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో కూడా చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు సాహిత్య సాగర్. నాకు యాక్చువల్గా ట్రూత్ ఇన్ఫెక్షన్ ఉంది, పెద్దగా మాట్లాడలేను. ఈ సినిమాలో మీకు చాలా విషయాలు మ్యూజికే మాట్లాడుతుంది. చాలా థ్యాంక్స్ సార్, ప్రొడ్యూసర్ గారు శేఖర్ గారు అండ్ యుగంధర్ గారితో ఇది రెండో మూవీ, ఆయనకి రెండో మూవీ, జమీన్ గారికి రెండో మూవీ. మేము వెరీ హ్యాపీ ఆయనతో వర్క్ చేయడం. చాలా అంటే ఆయన పని రాక్షసుడు, మమ్మల్ని కూడా తోటి రాక్షసులుగా తయారు చేస్తుంటాడు. అండ్ థ్యాంక్ యూ శివ గారు, ఆల్మోస్ట్ 8 years తర్వాత కలుసుకుంటున్నాం మళ్ళీ. ఆయనతో చాలా షార్ట్ ఫిల్మ్స్ ఆయనతో వర్క్ చేశాను. వెరీ బిగినింగ్ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ శివ గారితోనే వర్క్ చేశాను. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇలాంటి సందర్భంలో కలుసుకోవడం. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఎందుకని ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిరంజన్ గారు మీ విషెస్. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మీడియా మిత్రులందరికీ అండ్ స్టేజ్ పైన ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ శివ్ గారికి అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సావు గారు, చంద్రశేఖర్ గారు, యుగంధర్ అండ్ సత్యం రాజేష్, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ ఆదిత్య మ్యూజిక్ తరఫున ధన్యవాదాలు. మూవీలో ఇప్పుడు ఈరోజే పబ్లిసిటీ స్టార్ట్ అయింది. టెనెంట్ అనే టైటిల్ తగ్గట్టుగా సస్పెన్స్లో ఉన్నామన్నట్టు ఏదో చూపిస్తున్నారు. అలాగే సాంగ్స్ కూడా 2 బాగుండి మంచి ప్రాచుర్యం పొందాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇందులో పనిచేసిన వారందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చందన మాటలు విందాం ఇప్పుడు. స్టేజ్ మీద ఉన్న గణ్యులందరికీ, మన గెస్ట్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన మా ఆర్టిస్ట్ ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు, మీడియా మిత్రులందరికీ, అందరికీ ఒక వెరీ గుడ్ ఈవినింగ్, నమస్కారం.
ఈరోజు ఇక్కడ నిలబడి ఈ ట్రైలర్ చూశాక ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు ఈ సినిమా పరిచయం అయింది, అప్రోచ్ అయింది మన డైరెక్టర్ గారు యుగంధర్ గారు ద్వారా. సో ఆయన ఫస్ట్ నాకు త్రూ మెసేజ్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా చూడమన్నారు. సో ఏమి మాట్లాడలేదు, ఫస్ట్ ఇది నా ప్రీవియస్ సినిమా అండి చూడండి అన్నారు. సో ఆ సినిమా చూశాను, నాకు చాలా నచ్చింది. అంటే ఒక డెబ్యూకి విత్ ఆల్ న్యూ ఫేసెస్, న్యూ కాన్సెప్ట్, డైరెక్టర్ కమింగ్ అప్ విత్ సచ్ అ నైస్ స్టోరీ, ఇంత మంచి స్టోరీ నరేషన్, ఒక మంచి కాన్సెప్ట్ని అంత నీట్గా నరేట్ చేసిన సినిమా చూసి చాలా హ్యాపీ అయ్యాను. సో ఇంకో సినిమా ఏది చెప్పినా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు యుగంధర్ గారి మీద. దెన్ ఐ సెడ్ ఐ వుడ్ లైక్ టు నో ద న్యూ, ఈ కొత్త స్టోరీ ఏంటో చెప్పండి అని చెప్తే కలిసినప్పుడు స్టోరీ చెప్పారు. ఆ స్టోరీలో కూడా మళ్ళీ ఆ సినిమా చూసి ఈ సినిమా వినేసరికి ఆయన మళ్ళీ చెప్పాలనుకున్న కొత్త పాయింట్ కానీ అది చెప్పిన విధానం, దాని త్రూ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారని నాకు చెప్పేసరికి నాకు చాలా నచ్చింది. కానీ ఇవన్నీ నచ్చి నేను ఓకే అని చెప్పాను, కానీ నా గురించి తను ఏం ఆలోచించారనేది నాకు అర్థం కాలేదు. తను అన్నారు, ఇప్పుడు దాకా మీరు కనిపించలేని ఒక యాంగిల్లో మిమ్మల్ని చూపించాలనుకుంటున్నానండి అని చెప్తే, ఓకే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పేటప్పుడు కూడా నేను ఒక కన్వెన్షనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నట్టు ఇమాజిన్ చేశాను. కానీ నా హెయిర్ స్టైల్ నుంచి ఆ కాస్ట్యూమ్, నాకే నా మీద కాన్ఫిడెన్స్ లేని అంత కాస్ట్యూమ్, మీరు కూడా చెప్పారు కదా నేనేనా అని అనిపించేలాగా జీన్స్ టాప్స్ అవన్నీ అనేసరికి నేను ఇప్పుడున్న నా ఫిజిక్కి నా లుక్కి అవన్నీ బాగుంటాయా అండి, ఎలా ఉంటాను, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేను ఎంతో మాట్లాడతాను కానీ మరీ ఇలా కనిపించడంలో నాకు చాలా లిమిటేషన్స్ అని నా లోపల ఉండే. కానీ ఆ లిమిటేషన్స్ని బ్రేక్ చేయించి నేనే ఆలోచించలేని ఒక లుక్లో నన్ను చూపించి మళ్ళీ నేనే మానిటర్ చూసి ఈరోజు స్క్రీన్లో చూసేసరికి నిజంగా నా మీద యాజ్ అన్ యాక్టర్ కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది. దట్ హీ హ్యాస్ పుల్డ్ మీ, డ్రాగ్డ్ మీ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, డ్రాగ్డ్ మీ అవుట్ ఆఫ్ మైండ్ బ్లాక్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సనలీ యాజ్ అన్ యాక్టర్. నాకు ఆ ఒక పుష్, ఆ ఒక ఇచ్చినందుకు, ఒక ఆపర్చునిటీ టు ప్లే దిస్ వండర్ఫుల్ రోల్ అండ్ టు కన్వే దిస్ బ్యూటిఫుల్ మెసేజ్ త్రూ మై క్యారెక్టర్. ఆయన థింకింగ్ని నా క్యారెక్టర్ ద్వారా చెప్పాలనుకున్నారు అన్నదానికి నేను చాలా థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను యుగంధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు put your thoughts out to the world. And yes, thank you. And alage mana producer gariki for believing in director sir and believing me and the entire team for having such a wonderful team. Meer build chesaru inta manchi team ni. So Satyam Rajesh gartho na first cinema nunchi పరిచయం, కలిసి వర్క్ చేశాము. సో టు సీ హిమ్ గ్రో, మీ పొలిమేరా 2 గురించి కానీ ఇప్పుడు మీతో ఇలా వర్క్ చేయడం చాలా హ్యాపీ. అండ్ మేఘా గారు కానీ మన భరత్ సో మీతో కాంబినేషన్ లేదు అయినా ఈరోజు నేను ట్రైలర్ చూసేటప్పుడు ఐ రియలీ ఫీల్ హ్యాపీ దట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, యాక్టర్స్. జెమిన్ ఇస్ అ వండర్ఫుల్ డిఓపి టు వర్క్ విత్. ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ యూ. మ్యూజిక్ కూడా చాలా బాగా అయింది. సో ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ టీమ్ వర్క్. ప్రతి ఒక్కరు వాళ్ళ 100% ఇచ్చారనేది ఈ ట్రైలర్ చూసేటప్పుడే తెలుస్తుంది. సో ఒక హార్ట్ నుంచి ఫీల్ అయ్యి చెప్పాలి అని అనుకున్న ఒక పాయింట్ ప్రతి ఒక్కళ్ళ హార్ట్కి రీచ్ అవుతుంది. వినేటప్పుడు నాకు ఆ రోజు ఫీల్ అయింది, ఈరోజు స్క్రీన్లో చూసేటప్పుడు మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఖచ్చితంగా రేపు ఈ సినిమా తెర మీద వచ్చేటప్పుడు అందరికీ చూడడానికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అని నా కోరిక. సో మీడియా మిత్రులందరికీ నేను అదే కోరుకుంటున్నాను. ఈరోజు మీరు వచ్చారు, మీ ఇదే టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మనకి కావాలి. అండ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా బయటకు వచ్చేటప్పుడు జనాలు కూడా ఇది చూసి ఇలాంటి టీమ్స్కి, ఈ టీమ్కి, మన టెనెంట్ టీమ్కి మీ బ్లెస్సింగ్, మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పుడూ ఇస్తూ ఉండండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భలే మాట్లాడతారండి, క్లారిటీగా, నీట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఎస్తర్ గారు. అండ్ మేఘా చౌదరి మాటలు వినేద్దాం ఇప్పుడు. Andarki namaskaram. Manjusha, your energy is so radiating, na? It's contagious, man. Thank you so much for introducing all of us in a great manner. Media waliki, Sahu garu, Shiva garu, Sudhir garu, thank you for coming and supporting us. ఈ రోజు నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేశాను. కొంచెం నర్వస్గా ఉంది. తప్పుపోతే ప్లీజ్ క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుగేందర్ గారు, మీ గురించి ఏం చెప్పాలి? నన్ను ఈ ఫిల్మ్లో కాస్ట్ చేయడానికి చాలా థ్యాంక్స్. ద కైండ్ ఆఫ్ క్లారిటీ, విజన్ అండ్ ద కామ్నెస్ హీ హ్యాస్ actually made the job very easy.
you just look at him and you know everything is right, even though things were not right, or sometimes you know what happens in the shoot. So thank you, Yugandhar Garu, for always being that calm person. And Chandrasekhar Garu, our producer is not a conventional producer. He doesn't talk like a producer. He comes, talks like a guide and a friend. So thank you, sir. Thank you, Auntie, so much for being there, believing us and supporting all of us. And Jamin Garu, I wish Rahul Garu was also here. You guys make an impeccable team. I mean, the fastest cinematographer and the team that I've seen, like, they won't give you time to change. Left, right, center, shot ready. So the sync that Director Garu and DOP Garu had was so good to see, and the work was so easy. Like, we finished the shoot in, what, 17 days? 17 days lo mottam film అయిపోయింది. So all credits to them. Okay, sorry. Narola, sorry. Wait, now, Satya Garu, I heard the tracks. Amazing. Na character to you will talk about, na? What will I talk? And I can't talk much about the character. But Jamin Garu, I have to say that you looked a sad character, look pretty. So I can't wait to watch the film. Now I'll come to Rajesh Garu. Pedda congratulations on the success of Polymera 2. నేను ఆనెస్ట్లీ ప్రే చేస్తున్నా కదా, నేను ఆనెస్ట్లీ ప్రే చేస్తున్నా ఈ ఫిల్మ్ కూడా పెద్ద హిట్ అవుతుంది. బట్ టు వర్క్ విత్ రాజేష్ గారు, హీ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్. And thank you for bearing with me. He was so patient with me. He was like, yeah, this girl, what is she doing? So thank you so much. And Sagar Garu, ekkada ledu. Sorry, I'm confused. Sagar Garu, music. Vijay Garu, sorry. Vijay Garu ledu. Okay. Sorry guys, I'm koncho kaadu, chala nervous ga. And I hope I'm not forgetting anyone. The entire cast, the team, Rihanna, I wouldn't have been able to do this film without your help, without your constant support. And Esther ma'am, Bharat, Chandana, we didn't get to share the screen, but I hope that now in promotions we get to have a lot of fun. I had a lot of fun and happy times with them. And I hope you guys will like the film. మీ అందరూ బ్లెస్సింగ్స్ మీ మాకు ఇవ్వాలి. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. దాట్స్ బ్యూటిఫుల్. ఇంత క్యూట్నెస్లో నర్వస్నెస్ ఉన్నా మేమేమి అనుకోం, వీ డోంట్ మైండ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ దట్ వాస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి మాటలు వినాల్సిందే. చంద్రశేఖర్ గారు ప్లీజ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులకి, మళ్ళీ వేదికని అలంకరించిన చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ సాహు గారికి, మళ్ళీ సుధీర్ గారికి very thanks for coming and supporting us and being here today. And the great technicians and actresses here, they have done amazing job. మేము ఈ సినిమాకి యాక్చువల్లీ మొదలు పెట్టడమే ఇట్స్ వన్ డే డిసిషన్ ఇట్ వాస్. సో దిస్ క్రెడిట్ గోస్ టు రైటర్ వర్మ గారు, ఆయన ఈరోజు రాలేదు. దెన్ యుగేందర్ గారు ద సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ రాజేష్ గారు. మేము ముగ్గురం కూడా స్టోరీ అనుకొని వినంగానే ఇది చెయ్యాలి అని ఇమీడియట్గా అనుకున్నాం. రాజేష్ గారు దానికి స్టోరీ చెప్పగానే ఎంత ఎక్సైటెడ్ ఏంటంటే వెన్ ఐ మెట్ హిమ్ ఫస్ట్ టైం, ఈ సైడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ బీయింగ్ ఇన్ దిస్ మూవీ, మీరు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎంత ఇస్తారో కూడా అడగనట్టు అంత మోటివేట్ చేసి మమ్మల్ని ఈ మూవీ చెయ్యాలని అని అనిపించడానికి మేజర్ మాకు మీ దగ్గరికి నుంచే వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మీ యాక్టింగ్ గురించి చెప్పడం అంటే బూత్ అవుతుంది, బికాస్ యూ దేర్ ఫర్ 25 years ఐ కాంట్ రియలీ టెల్, బట్ యూ ఆర్ ఎవ్రీ టైమ్ ఇన్ ద సెట్ ఐ మీట్ హిమ్, హీ వాజ్ ఇన్ టు ద క్యారెక్టర్. చేయడం, కూర్చోవడం, జోక్స్ అనేది వాళ్ళు చేసుకున్నాం, కానీ వెన్ ఎవర్ I went there, he used to be composed and sitting and reading his book, and then immediately switch on the camera, in front of camera, he would have done his role like amazing. Like similarly, I can tell who the next person who has done amazing on the screen, and you will all love is Megha Garu, because we've seen the first copy. Nakanna ekkuva ikkada my cousin and his wife were so excited that they are here, Ravindra Reddy Garu and then Surabhi Garu.
దే ఆర్ ఆల్సో కో-ప్రొడ్యూసింగ్ దిస్ మూవీ. ఇమీడియట్గా ఆమె అంత క్యూట్గా అంత బాగా చేసిన అమ్మ ఎవరు హ్యావ్ టు మీట్. సో టుడే ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ టు ఆల్ దోస్ లేడీస్. దే లవ్డ్ యూ అండ్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. ఇందులో డెఫినెట్గా అందరూ దే విల్ ఫాల్ ఇన్ లవ్ బికాస్ అండ్ దే విల్ రియలీ టచ్డ్ బై హర్ రోల్. అట్లనే మనకి ఎస్తర్ గారు ఇస్ ద బిగ్గెస్ట్ రోల్ త్రూ అవుట్ ద మూవీ అండ్ పర్ఫెక్షన్గా లైక్ యూనో వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం. డైరెక్టర్ గారు అడిగితే ఇంకా రాత్రి ఎంత లేట్ అయినా ఐ రిమెంబర్ అండి, ఫస్ట్ డే షీ వాజ్ దేర్ అండ్ షీ ఐ థింక్ 3 o'clock ఆ రోజు. సో షీ నెవర్ షోడ్ ఎనీ ట్రాంట్రమ్స్ ఎనీ లైక్ ఎయిర్ లేకుండే. షీఈ్ లైక్ ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ టు టెల్ యూ అండి, ద ఫస్ట్ మూవీ 1000 అబద్ధాలు అండ్ సునీల్ గారు మూవీ ఐ లైక్ వెరీ ఫ్యూ పీపుల్ లైక్ ఫస్ట్ మూవీతో ఇంప్రెస్ చేయడానికి, బట్ యువర్ యాక్టింగ్ అండ్ యువర్ ఫుల్ ప్యాకేజ్. మాకు ఇంకా ఎక్కువ అందరు తెలుగు ఆడియన్స్లాగా చూడాలని ఉండే, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్ లైక్ యూ ఇన్ టు తమిళ్ అండ్ ఆల్. బట్ అమేజింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ ఇన్ దిస్ మూవీ అండ్ షీ సపోర్టెడ్ ఆఫ్టర్ లిసనింగ్. అలానే సపోర్ట్ చేసింది చందన గారు అండ్ భరత్. చందన గారు కూడా ఈ రోల్ చేసిన మాకు ఆ రోల్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్. బట్ ఈ క్యారెక్టర్స్ అనేది మేమేం ప్రీ ప్లాన్ లేకుండా, బట్ ఇవంతా కూడా యుగంధర్ గారి కృషి అండ్ హిస్ టేస్ట్ అండి. ద స్క్రిప్ట్ అన్నప్పటి నుంచి బడ్జెట్ అంటే అందరూ కూడా డైరెక్టర్ గారి నుంచి ఏదైనా చెప్పొచ్చు, కానీ ఈ విషయంలో నేను చెప్పాల్సింది అందరు ప్రొడ్యూసర్కి యాజ్ ఎ ప్రొడ్యూసర్, లైక్ హీజ్ ఎ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అండి. బడ్జెట్ పరంగా కానీ స్క్రిప్ట్ పరంగా కానీ అసలు అష్యూర్ చేసి ఒక 15 లక్షలు తక్కువకే చేశాడు, కానీ ఆన్ టైం చేయడము, నో డేస్ వేస్ట్, ఒక 5 days తక్కువ షూట్ చేశాడు అన్నీ. ఇట్ వాజ్ సర్ప్రైజింగ్. ఫస్ట్ డే వెన్ ఐ వాజ్ 2 o'clock 3 o'clock నైట్ అవుతుంటే ఈ కేమ్ నెక్స్ట్ డే అండ్ సెట్, సార్ మీరు రిలాక్స్ అవ్వండి, ఈ మూవీ మనం అనుకున్న బడ్జెట్లో ఎన్ని డేస్లో అంటే దిస్ ఇస్ ద వెరీ రేరెస్ట్. లైక్ ఐ హావ్ సీన్ మై ఫస్ట్ డైరెక్టర్ నాకు 3 times పెట్టించాడు, సారీ అది ఫస్ట్ మూవీ, బట్ హీ డిడ్ంట్ గెట్ ఎ మూవీ ఆఫ్టర్ దట్. సక్సెస్ఫుల్, ఐ మేడ్ మనీ, బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అండి. more producers will come forward if we tells about such directors and they'll be interested in doing movies కాబట్టి having a right people and telling about the right people is very important కాబట్టి ఆయన గురించి నేను చెప్తున్నాను. సో హీ అండ్ వీళ్ళిద్దరు ఒకళ్ళు సపరేట్ కాదు, ఆయన మా డిఓపి జమీన్ గారు, దే ఆర్ టుగెదర్, దే ఆర్ వన్. అసలు అంత కోఆర్డినేషన్ అనేది సార్ ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ నెక్స్ట్ హీస్ డన్ 10 movies and he's so down to earth. హీ నోస్ ఎవ్రీథింగ్. ఒక 2 months మలయాళం నుంచి వచ్చాడండి, కేరళ నుంచి వచ్చాడు. ఈజ్ బీయింగ్ ఏ మలయాళీ. ఆయన మలయాళంలో స్క్రిప్ట్ రాసుకున్నాడు 2 months కూర్చొని. వాళ్ళు ఎంత ప్రిపేర్డ్ ఉండే అంటే 1.5 months ఎవ్రీ డే టిల్ ద నైట్. షూట్ పోకముందు ప్రీ ప్లానింగ్ ఏంటి అంటే నేర్చుకోవాలి. ఎవరైనా కొత్త డైరెక్టర్స్ ఉంటే ప్లీజ్ మీట్ దెమ్, లైక్ కొత్త డిఓపీస్ ఉంటే ప్లీజ్ మీట్ దెమ్, దే విల్ టెల్ యూ హౌ టు డూ. నాకేమో ఇప్పుడు కొంతమంది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందండి అందుకని అవ్వట్లేదని, ఆయనకి లాంగ్వేజ్ రాదు. సో బట్ స్టిల్ హీ లైక్ వాళ్ళిద్దరు ఏం చేస్తారో తెలియదు, టక్ యాజ్ దే మేఘా సెడ్ అండ్ చందన సెడ్, షార్ట్స్ ఇట్లా రెడీ అయిపోతుండే. అండ్ దట్ ప్లానింగ్ వాజ్ అమేజింగ్. అదే సక్సెస్ అండి. అండ్ విత్ ఇన్ బడ్జెట్ ఉండడం అని ఇంత అమేజింగ్. మీరు చూసారు కదా, దీనికి ఏం తక్కువ మీరు ఫీల్ అవ్వరు ఎవరు కూడా, బికాస్ ఆడియన్స్ ఐఎమ్ అష్యూరింగ్ యూ ఇట్ విల్ టచ్ ఎవ్రీబడీస్ హార్ట్ అండ్ దే విల్ సే వావ్. బికాస్ మేము వేసిన చిన్న ఒకసారి షో వేసిన 5-6 familiesకి they gave standing ovation. It was that. And one old couple came to me and said, we are proud of you for making this movie. So that is the thing we made, Andy, and it will definitely not disappoint anybody. And lot of calls we are going to get. Awards kuda raavachu. Awards ante meeku pedda awards raakona gaani audience awards definitely vastayandi. Thanks for being here. DOP garu, I want to openly tell you, next movie if you are doing, because now you are doing 2 movies, one you are directing, right? After that direct చేసేది ఉంటే నాకు ఫస్ట్ స్టోరీ చెప్పండి, బికాజ్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ, బికాజ్ హీస్ సో ప్లాన్. తర్వాత ఇవన్నిటికీ ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింది సాగర్ గారు. నేను ఈ మధ్య వచ్చే క్రైమ్ థ్రిల్లర్లలో చాలా ఇంటెన్స్ ఆర్ఆర్ గురించి నేను చాలా వరీడ్ ఉండే, కానీ ఫస్ట్ టైం ఆయన ఆర్ఆర్ ఫైనల్ చేయగానే ఇది చేశాను అని చెప్తే ఒక 3 reels చూపించాడు. అసలు ఆ టైంలో విరూపాక్ష రిలీజ్ అయింది. నాకు ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్, అది సూపర్ హిట్. అప్పుడు నేను వెళ్ళి చూసినప్పుడు ఐ వాజ్ లైక్, ఇంకా నేనేం చెప్పలేదు ఆయనకి. అసలు లైక్ సార్ వచ్చి డైరెక్టర్ గారికి చెప్పాను నేను బయటకు వచ్చి, సార్ నేను ఫుల్ మూవీ అయినాక ఆయనకి చెప్తానేమో కానీ మీకు చెప్తున్నాను, నేను అనుకున్న లెవెల్ కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కానీ ఎక్కువ
ఆసమ్గా ఇచ్చాడని. సార్ ఇది డెఫినెట్లీ మీకు ఒక ల్యాండ్మార్క్ మూవీ అవుతుంది. మీకు ఆర్ఆర్ కానీ వచ్చిన ఒక్క సాంగ్తో బ్యూటిఫుల్. ఐ లైక్ దట్ సాంగ్. ఐ వాంటెడ్ యాక్చువల్లీ రిలీజ్ టుడే ఓన్లీ, బట్ దానికి ఇంకో సందర్భం చూద్దామంటే సరే అన్న. సో డిడ్ ఐ మిస్ ఎనీబడి ఎల్స్? నథింగ్. రైట్. ఆడియో రైట్స్ కొన్న ఆదిత్య మ్యూజిక్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ యూనో ప్రమోటింగ్ ఇట్. సో వీళ్ళంతా కాకుండా తెర వెనుక ఉన్న స్టాఫ్ని కూడా I have to thank them, like our ADs and office boys, managers, they all put like మేము చెప్పిన ప్లాన్కి స్టిక్ ఆన్ అయ్యి వాళ్ళందరూ వెనకాల ఉన్నారు కాబట్టి వీ కుడ్ డూ దిస్ అండి. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ డూయింగ్ ఎ జాబ్ లైక్ యునో అండ్ హెల్పింగ్ అస్ టు కంప్లీట్ ఎ మూవీ. థ్యాంక్స్ అలాట్. బాయ్. అమేజింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాహు గారు పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ క్వాలిటీస్ కదండి, టాలెంట్ని ముందే మాట్లాడి పెట్టేసుకుంటున్నారు స్టేజ్ పైన ఆయన. ఎస్, ఇప్పుడు యుగంధర్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. గుడ్ ఈవినింగ్ ఆల్ టెనెంట్స్. నా దృష్టిలో అందరం ఇక్కడ మనం అంతా టెనెంట్సే, అందుకన్నాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెనెంట్స్ని, మా టెనెంట్ టీమ్ని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చిన మా చీఫ్ గెస్ట్లు, మా డైరెక్టర్. ఫస్ట్ నేను డైరెక్టర్ని కాబట్టి చిన్న స్వార్థంతో డైరెక్టర్ గారు చెప్తున్నాను. శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శివ నిర్మాణ గారు. అండ్ మా హీరో సుడిగాలి సుధీర్ గారు, మై గోట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై ప్రొడ్యూసర్ సాహు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఎంటైర్ టెనెంట్ టీం తరపు నుంచి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ ఇప్పుడు ఈ టెనెంట్ అనే ఈ సినిమా ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండడానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు, మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ లేకపోతే ఏది ముందుకు జరగదు. సో ఈరోజు ఈ ఈవెంట్ ఇలా జరగడం, నేను ఇక్కడ ఇలా మాట్లాడడానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు. చాలా ప్రాబ్లం అండి ఆయనతోటి. అస్సలు రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు ఆయన. చాలా అంటే చాలా ప్రాబ్లం. అంటే ఆయన అర్థం చేసుకుంటే అంత ఈజీ, అంటే ఆయన అర్థమయ్యి ఆయన అర్థం చేసుకుంటే అంత ఈజీ. అంత మంచి ప్రొడ్యూసరు. అంటే డీటెయిల్, ఎవ్రీ డీటెయిల్ అండ్ కమిట్మెంట్. ఒక మాట చెప్తే ఆ మాట మీద ఉండడం, ప్రతి డీటెయిల్లో చెక్ చేసుకోవడం, ఇన్వాల్వ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేయడం 24 hours ఆల్మోస్ట్. ఆయనే కాదు, మా కో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు అండ్ మై క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రసన్న గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్రొడ్యూసర్ ఫ్యామిలీయా, ప్రొఫెషనల్ ఫ్యామిలీయా నాకు అర్థం కాదు. అంత కోఆర్డినేషన్ ఉంటుంది, అంత సపోర్ట్ చేశారు. సో ప్రొడ్యూసర్ గారు ప్రతిదీ అంటే కార్పొరేట్ స్టైల్ వెళ్తారండి ఆయన. నాకు అగ్రిమెంట్ వేశారు, అందరికీ వేస్తారు, అలాగే నాకు కూడా అగ్రిమెంట్ వేశారు. ఆ అగ్రిమెంట్ నేను బ్రేక్ చేశాను. అది ఆయన ఆల్రెడీ ఆయన చెప్పారు, థ్యాంక్స్ సార్. కానీ చిన్న నెంబర్స్ అటు ఇటు అయినా ఆయనకి నేను వేసిన అగ్రిమెంట్ బడ్జెట్ కన్నా తక్కువలో ఈ సినిమా తీసిచ్చా. అలా అగ్రిమెంట్ బ్రేక్ చేశాను నేను ఆయన అగ్రిమెంట్ని. అది చెప్పారు ఆయన, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే చెప్పుకోవాలి, అది నా కోసం కాదండి. నేను ఇప్పుడు ఈ విషయం చెప్పింది కేవలం నా కోసం కాదు. నేను అలా చేయడానికి, ఈ సినిమా అలా ఫినిష్ చేయడానికి, అలా కంప్లీట్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్. ఆయన లేకపోతే నేను అది జరిగేది కాదు. ఇది ఇప్పుడు ఈ మాట నేను ఇది నాకు వచ్చేది కాదు. వన్ అండ్ ఓన్లీ పర్సన్, మై కెమెరామ్యాన్ జెమిన్. మై డియర్ బ్రదర్, కమ్. వితౌట్ నేను ఇది ఇలా చేసేవాడిని కాదు, చేయలేకపోదు 100%. ఈయన సపోర్ట్ తోటే ఇది నేను చేయగలిగాను. అండ్ నెక్స్ట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు 24 hours సపోర్ట్ చేసి, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. అనిల్, కో డైరెక్టర్ అనిల్, బాలాజీ, అరుణ్, రెహానా, ప్లీజ్ హరియప్. అంటే నేను అలా ప్లాన్ చేసి నా ప్లాన్ తగ్గట్టుగా వీళ్ళంతా ఫాలో అయ్యి నాతో వర్క్ చేయడానికి నేను ఇలాగ కమన్. నాకు ఈ సపోర్ట్ చేసిన నా టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై కో డైరెక్టర్ అనిల్, థ్యాంక్స్. రెహానా, బాలాజీ ఎక్కడ, థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్, థ్యాంక్ యూ. మై అసోసియేట్ బాలాజీ, ఓకే, యా, మర్చిపోయిన గ్యాప్లో. అండ్ నెక్స్ట్ సినిమా తీసేసాం. నెక్స్ట్ ఆర్టిస్టులు. నేను అలాగే నేను వర్క్ చేయడానికి, నేను అనుకున్న విధంగా నేను కంప్లీట్ చేయడానికి నాకు
నా టీం అంటే నాకు పనిచేస్తారు, టెక్నీషియన్స్ ఓకే, టెక్నికల్గా ఓకే. ఆర్టిస్టుల సైడ్ నుంచి నాకు అంటే వాళ్ళ సపోర్టు, వాళ్ళ కోఆపరేషన్ లేకుండా కూడా నేను అది పూర్తి చేయలేను. సో అలా నాకు ఫస్ట్ నన్ను వెన్ను తట్టి, బ్రదర్ అన్న అదిరిపోయిందన్న, మనం చేద్దాం, ఎలా అంటే అలా, నీ ప్లానింగ్ చెప్పి వెళ్ళిపోదాం అని నాకు ఫస్ట్, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన మా హీరో, మై హీరో పులిమేర, మై బ్లాక్ బస్టర్ హీరో సచిన్ రాజేష్ గారు, టెనెంట్ మెయిన్. ఇందా సార్ చెప్పినట్టు ఫస్ట్ మూవ్ ఆన్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అది, ఆ సపోర్ట్. అదే సపోర్ట్ అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉంది. భయపడ్డాం మధ్యలో, పులిమేర పెద్ద హిట్ అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఈయన నెక్స్ట్ అన్న అన్న అని టచ్లో ఉండడం ఇప్పుడు. కానీ అది ఏమీ లేవండి, అలాంటివి ఏమీ లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నెక్స్ట్ మై మెయిన్ ఫీమేల్ యాక్ట్రెస్ మేఘా చౌదరి. నా ఫ్రెండ్ ఎడిటర్ చోటగే ప్రసాద్ గారు నాకు రిఫర్ చేశారు. ఫస్ట్ ఐ విల్ థ్యాంక్స్ టు హిమ్. సో తను సూపర్ యాక్టర్స్ అండి, సూపర్ యాక్టర్స్. నేను షాక్ అయిపోయాను. అంటే ఇది షార్ట్, ఇది సీక్వెన్స్, ఇది ఎక్స్ప్రెషన్, ఇది ఎమోషన్ అంటే తను పర్సనల్గా దాన్ని ఎలా చేయాలి అంటే ఎలా పలికించాలి అనే ఒక దాంట్లో బాగా వర్క్ చేసి ఆన్ ద స్పాట్ అలా ఎవ్రీడే అలాగే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ కథలోనే మెయిన్ అంటే ఈ టెనెంట్ అనే కథ ఎవరి కథ, ఎలా నడుస్తుంది ఏంటి, ఫస్ట్ థింగ్ అంటే ఈ కథ ఏంటి. ఈ దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్కి వస్తే రాజేష్ గారు, మెగా చౌదరి మెయిన్ లీడ్ యూజ్ చేస్తే ఈ కథ మొత్తం ఒక క్యారెక్టర్ త్రూ రిప్రజెంట్ అవుతుందండి. ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు, ఈ కథ గురించి ఈ కథ చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ వచ్చిన క్యారెక్టర్ ఎస్తర్ గారండి. ఆమె చేయాలి ఈ క్యారెక్టర్, ఎందుకంటే ఇట్స్ ఎ ఉమెన్ ఎమోషన్. టెనెంట్ అనే సినిమా ఉమెన్ ఎమోషన్ ఇది. సో ఇది చెప్పడానికి త్రూ అవుట్ ఒక క్యారెక్టర్ చెప్పాలంటే మేల్ క్యారెక్టర్ అలా అనుకున్నప్పుడు ఫిమేల్ క్యారెక్టర్ అయితే కరెక్టు. ఒక ఉమెన్ ఎమోషన్ ప్రజెంట్ చేయడానికి ఉమెన్ త్రూ అయితే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో ఫస్ట్ నా మైండ్లో వచ్చిన యాక్టర్స్ ఎస్తర్ గారు. అలాగే ఆ క్యారెక్టర్కి ఆవిడ దొరకడం, నేను చేయడం, థ్యాంక్స్ టు అండి ఎస్తర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ డేనే చాలా పెద్ద టాస్క్ ఇచ్చాం ఆవిడకి. మార్నింగ్ 7 నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు వితౌట్ బ్రేక్ కంటిన్యూగా. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ లొకేషను, అది కాంబినేషను, ప్లస్ ఆ సీక్వెన్స్ ఒక మూడ్లో ఉన్నారు మీరు, ఈ మూడ్లో మనం వెళ్ళిపోదాం, ఈ మూడ్లో చేద్దాం అని సపోర్ట్ చేసి ఫస్ట్ డేనే చాలా మాకు ఇది చిన్న సినిమా కాదు సార్, మీది పెద్ద సినిమా అని చెప్పి సపోర్ట్ చేసి కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎస్తర్ గారు. ఫైనల్లీ మా చందన, అంతకుముందు చెప్పినట్టు నేను ఒక డియర్ కావ్య అనే ఒక సిరీస్లో చూశాను. చూసి తను కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనుకుని తనని అప్రోచ్ అయ్యాం. తను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టే ఆ క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, అంటే రిస్కీగా ఉంటుంది, చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అది. విన్న వెంటనే చేస్తుందా లేదా అనుకున్నాం. సార్ మీరు ఇంతకుముందు సినిమాలో కూడా అలా కొన్ని రిస్కీ సీక్వెన్స్లు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పేసి అని తను భయపడుతుంది. అలాంటప్పుడు అలా కాదమ్మా నేను ఇలా చేస్తానని చెప్పేటప్పటికి తను కన్విన్స్ అయ్యి తను ఇంతకుముందు చెప్పినట్టు భయపడుతూనే స్టిల్ ఆ షూట్లో వెళ్ళి ఆ సీక్వెన్స్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు తను భయపడుతూనే ఉంది. అలా అయినా చేసాం, చాలా కోఆపరేట్ చేసింది తను. థ్యాంక్ యూ వెరీ మచ్ చందన. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ భరత్. తను కూడా అంటే తను చెప్పినట్టు 4 years బ్యాక్ ఎక్కడో గెలిచాం, డెఫినెట్గా మనం చేద్దామని చెప్పాం. అలాగే తనని ఆ క్యారెక్టర్కి అనుకున్నాం, చేశాడు, చాలా బాగా చేశాడు. తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి ఒక 3 క్యారెక్టర్స్ 3 కుర్రాళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్కసారి పైకి రావాలి. చందు, అనురాగ్ అండ్ దిలీప్ తేజ. వీళ్ళతో పాటు అంటే ఇప్పటివరకు అంటే ట్రైలర్లో లేరు వీళ్ళు, ఇక్కడ ఎక్కడా చూపించలేదు. అట్లా ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈ 3 క్యారెక్టర్స్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. దిలీప్ తేజ ఈయన ఎవరో కాదు, గ్రేట్ నేషనల్ అవార్డు విన్నర్, గ్రేట్ కెమెరామ్యాన్ ఎంవి రఘు గారి అబ్బాయి. ఈయన మన సినిమాతో టెనెంట్ సినిమాతో ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, సూపర్గా చేశాడు. నెక్స్ట్ ఈయన గురించి చాలా బాగా మాట్లాడుకుంటారు. అనురాగ్, ఇతను కూడా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. తను ఆర్టిస్ట్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా నాకు ఈ సినిమాలో నాకు సపోర్టివ్గా ఈ రోజు వరకు సపోర్టివ్గా నిలబడ్డాడు అనురాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చందు
చందు మీ అందరికీ చాలామందికి మీలో తెలిసి ఉంటుంది. తను కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. ఈ 3 క్యారెక్టర్స్ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా చాలా బాగా మాట్లాడుకుంటారండి. మంచి పేరు వస్తుంది వీళ్ళకి. అలాగే వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. నేను అనుకున్న దానికి ఫుల్ఫిల్ చేశారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సినిమా అంతా తీసేసాం, అయిపోయింది. సార్ చెప్పినట్టు సినిమా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షను ఇది యాక్చువల్లీ ఫస్ట్ చెప్పిన వర్క్ బడ్జెట్ కావచ్చు, ఇవన్నీ అయిపోయింది. సినిమా అయిపోయింది. సాంగ్స్ ఒక థీమ్ సాంగ్ లాంటిది ఒకటి అనుకున్నాం ఫస్ట్ స్క్రిప్ట్లో. తర్వాత మూవీ అయిపోయిన తర్వాత ఎడిట్ చేస్తున్న ప్రాసెస్లో ఒకటి అనిపించింది. నాకు ఒకడు ఉంటాడు, అతనే సాహిత్య సాగర్. సార్ ఒకసారి రండి అన్న. నాతో ఏం పని సార్, ఇంకా కట్ అవ్వలేదు కదా అన్నాడు ఆయన. పని ఉంది రండి అన్న. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి అడుగుతుంది, సాంగ్ ఏం చేద్దాం? ఎడిట్లో, షూట్లో కాదు, ప్రీ ప్రొడక్షన్లో కాదు, ఎడిట్లో ఇది చెప్పండి అన్నాడు. ఇది అని చెప్పి ఒక కట్ రెడీ చేస్తే షూట్ అయిన తర్వాత ఫుటేజ్తో ఆయన ఇచ్చిన ధైర్యంతో ఒక కట్ అనుకుని దాంతో సాంగ్స్ చేయడం చేస్తే 2 సాంగ్స్ చేసి ఇచ్చాడు. రేపు ఆ సాంగ్స్ గురించి మాట్లాడతారు. ఇది సాంగ్స్ గురించి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్ఆర్ రీ రికార్డింగ్ మేమిద్దరం కలిసి పనిచేసాం. ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టరు, నేను డైరెక్టరు. ప్లస్ ఆయనతో నాకు పెద్ద కంఫర్ట్ ఏంటంటే ఆయనే లిరిక్ రైటరు. ఇది రేపొద్దున నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇన్ కేస్ వేరే ఎవరైనా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కనుక నా లైఫ్లో నా నెక్స్ట్ మూవీకి వస్తే ఇన్ కేస్ నేను చచ్చిపోతా. ఎందుకంటే ఈయనకి అలవాటు పడిపోయి ఎడిక్ట్ అయిపోయా. ఎందుకంటే లిరిక్ రైటరు, మ్యూజిక్ డైరెక్టరు. ఏమన్నంటే సార్ సాగర్ గారు మన ఇది అంటే విత్ లిరిక్స్ వస్తాడు. దాన్ని కూర్చోబెట్టి పర్ఫెక్ట్గా సింక్లో ఉంటుంది. అది ఆ లిరిక్స్ వల్ల ట్యూన్ వద్దనలేము, ట్యూన్ వల్ల లిరిక్స్ వద్దా, అంత పర్ఫెక్ట్గా సింక్లో ఉంటుంది. అంతలాగా ఎడిక్ట్ చేసాడు ఆయన, అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సాంగ్స్ పోర్షన్ అయిపోయింది. రీ రికార్డింగ్ చేశారు. సార్ చెప్పారు కదా ప్రొడ్యూసర్ గారు. నా సంగతి ఓకే, నాకు సాగర్ గారికి మా ఇద్దరికి ఒక సింక్ ఉంది. అతను ఏం చేస్తాడు నాకు తెలుసు, నేనేమి ఇస్తాను అతను తెలుసు, నేను ఎక్కడ ఏమడుగుతా ఆయనకి తెలుసు. అది పర్ఫెక్ట్గా ఉంది మా ఇద్దరికి. ఈయన ఏమంటాడో మా ప్రొడ్యూసర్ గారు, ఈయన వెళ్ళి ఇప్పుడు అది ఈయన ఒకటి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఈయన అంటే కథ గొడవ ఇది ఎలా ఉంటుందో, ముందేమో అద్భుతం ఆ ప్యాటర్న్, ఇప్పుడు ఇదేమో 2 రకాలుగా ఉంది. ఇదండి ప్యూర్లీ సస్పెన్స్ కాదు, ప్యూర్లీ థ్రిల్లర్ కాదు ఈ సినిమా, ప్యూర్లీ మర్డర్ మిస్టరీ కాదు. ఈ మధ్యలో ఒక ఎమోషన్ ఉంటుందండి, ఎమోషనల్ కంటెంట్ ఇది. దాన్ని నేను ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు అనుకుని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఇచ్చాడు. దాన్ని ఈయన ఎలా తీసుకుంటాడని టెన్షన్. ఒక రీలు ఆయన చెప్పినట్టు ఒక రీల్లో ఒక పార్ట్ 2 రీల్లో చూసి సార్ గో హెడ్ సార్ అన్నాడు. ఆ రోజు నిద్రపోయా హ్యాపీగా. సో సాగర్ గారు అంటే కెమెరామెన్ గారికి నాకు ఎంత సింకో, సాగర్ గారికి నాకు అంత సింకు, అంత అద్భుతంగా ఇస్తాడు ఆయన. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన నేను కలిసి పనిచేసిన మా ఫస్ట్ సినిమా ఇప్పుడు కాక ఇంకెప్పుడు కన్నా ఈ సినిమాకి టెనెంట్ అనే సినిమాకి మా మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారికి ఎక్కువ పేరు వస్తుంది. అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు, అంత బాగా ఇచ్చారు. ఇక్కడ కంటెంట్ కూడా అలాంటిదే, మోస్ట్లీ నాకు కూడా అంతే మంచి పేరు వస్తుంది. సో అంత అయిపోయారండి కెమెరామెన్. సో ఫైనల్లీ అయిపోయింది. ఆ 2 సాంగ్స్ ఎలా చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఆ సాంగ్స్ వినిపించడం జరిగింది ఆదిత్య మ్యూజిక్కి. వాళ్ళు విని ఓకే సార్ గో హెడ్ అని సపోర్ట్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రైట్స్ తీసుకుని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా ప్రొడక్షన్ టీం, ప్రొడక్షన్ మేనేజర్స్ రాంబాబు, గోవిందు, రావు గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. బాగా సపోర్ట్ చేశారు. ఎనీ టైం ఏం అడిగినా సరే సపోర్ట్ చేశారు. ప్రొడ్యూసర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ నా టార్చర్ని భరిస్తూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా పిఆర్ఓ మధుకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఫైనల్లీ ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు శ్రేయాస్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ అండి. మీ నెక్స్ట్ సినిమా కామెడీ జానరే కదండి? మీరు ఖచ్చితంగా చెయ్యాలి ఇంత మంచి కామెడీ టైమింగ్తో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇక అంటే ఆయన రీమిక్స్ అని అంటారు కదా, అలాగా రీవర్షన్ ఆఫ్ సత్యం రాజేష్ గారిని టెనెంట్ ద్వారా మరోసారి మనం చూడబోతున్నాము. అండ్ ఎస్, ఇప్పుడు సత్యం రాజేష్ గారి మాటలు విందాం. గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ.
ఇది మన శేఖర్ నాకు ఒక 20 years నుంచి పరిచయం. అండ్ తను అద్భుతమైన సినిమా తీసినప్పుడు ఫస్ట్ చూపెట్టాడు నాకు. డెఫినెట్గా దానికి ఒక బెస్ట్ టేస్ట్ ఉంది సినిమాల్లో. అండ్ ఆ సినిమా ఎంత హిట్ అయిందో అందరూ తెలుసు. అట్లానే తను కొన్ని యూనిక్ సబ్జెక్ట్స్ ఎంచుకుని మళ్ళీ అదే పందాలో ఇప్పుడు టెనెంట్ అని సినిమా తీశాడు. సో అది కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పోస్టర్స్ కానీ ఇవన్నీ కానీ చాలా ఎంకరేజింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అట్లానే హీరో రాజేష్ గారు కూడా మొన్న పొలిమేర 2 చాలా మంచి హిట్ అందుకున్నారు. సో అదే సక్సెస్లో ఈ మూవీ కూడా ఆయనకి మళ్ళీ హిట్ అవ్వాలి. ఆల్ ద టీమ్ అందరు యంగ్స్టర్స్ అందరికి కూడా ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ సార్. థ్యాంక్ యూ. ఎస్ శివ నిర్వాణ గారు ప్లీజ్. హలో అండి, అందరికీ హాయ్. మీడియా మిత్రులందరికీ హాయ్ అండి. టెనెంట్ దీనికి నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా నిన్న మా సాగు కాల్ చేసి ఒక సినిమాకి గెస్ట్గా రావాలి నా ఫ్రెండ్ది అని అన్నప్పుడు ఒక సినిమా అనుకున్నా. బట్ ఆ తర్వాత తెలిసింది ఈ సినిమా ఒక సినిమా కాదు, మా సినిమా అని, మన సినిమా అని. ఎందుకు అనిపిస్తుందంటే నాకు తర్వాత తెలిసింది ఈ డైరెక్టర్ యుగంధర్ గారని, మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ అని, వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు. సో నేను ఇప్పుడు ఒక నమ్ముతానండి, ఇండస్ట్రీలో ఎవరైనా సరే సినిమాని నమ్ముకొని హానెస్ట్గా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే కొంత లేట్ అయినా కూడా సక్సెస్ ఏదో ఒక రోజు పక్కా వస్తుంది అని ప్రూవ్ చేసిన వాళ్ళు ఈ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు. ఒకరు సత్యం రాజేష్ గారు, ఇంకొకరు సుధీర్ గారు. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ ద పీపుల్ అండ్ సక్సెస్ చాలా సింపుల్గా ఉంటూ అందరితో అభిమానంగా కలిసిపోతూ. నిజంగా సుధీర్ కానీ రాజేష్ కానీ స్టేజ్ల మీదకి వస్తూ ఉంటే జనాల్లోంచి అరుపులు కేకలు వింటున్నప్పుడు, ఎందుకంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం రాజేష్ని కానీ అక్కడ ఇక్కడ లాస్ట్ ఒక 7 years బ్యాక్ సుధీర్ని కానీ షోస్లో కానీ అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఒక హార్డ్ వర్క్ సక్సెస్ఫుల్ పీపుల్తో ఈ స్టేజ్ని షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అలాంటి స్టేజ్కి నెక్స్ట్ వెళ్ళాలి అనే వాళ్ళు చాలామందికి ఇన్స్పైర్ అవుతారు. లైక్ మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పాయింట్, ట్రైలర్ చాలా చాలా బాగుందండి. నేను హానెస్ట్గా చెప్తాను, ఎందుకంటే మనం ఏదైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను ఈ ట్రైలర్ చాలా బాగుండాలి, మాట్లాడడానికి కంటెంట్ ఉండాలి అని. ఎందుకంటే బాగున్నప్పుడే మనం మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఆ ట్రైలర్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే, ట్రైలర్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్ క్యారెక్టర్స్, ఫిమేల్ క్యారెక్టర్స్ కానీ మేల్ క్యారెక్టర్స్ కానీ ఆ బాయ్స్ కానీ ఆ క్యారెక్టర్ వాళ్ళకి సెటప్ కానీ ప్రతి క్యారెక్టరు ఈ క్యారెక్టర్ కోసం రోల్ రాశారా, ఈ రోల్ కోసం ఈ క్యారెక్టర్ అంత న్యాచురల్గా బిహేవ్ చేశారు. లైక్ ఫ్రమ్ ద పేర్లు క్షమించండి, పేర్లు గుర్తు లేకపోయినా ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నెక్స్ట్ భయ్య గురించి చెప్పక్కర్లేదు. అండ్ ఎస్తర్ గారు కానీ, ఎస్పెషలీ దిస్ మీ పేరండి మేఘ గారు కానీ, అంటే చాలా, అంటే మేబీ అది యుగంధర్ గారు అంత కీన్గా ఉండడం వల్లేమో చాలా రియలిస్టిక్ క్రైమ్ స్టోరీల్లో ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్స్ చాలా రియలిస్టిక్గా ఓవర్బోర్డ్ అవ్వకుండా ఉండాలి. అది చాలా పర్టికులర్గా పట్టుకొని యుగంధర్ గారు చాలా బాగా డీల్ చేశారు. సో యుగంధర్ గురించి ఒక్క మాట మాట్లాడాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పరశురామ్ గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు సోలో అలాంటి ఫిల్మ్స్కి, ఆ ఫిల్మ్స్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. ఆ ఓవరాల్ ట్రావెల్లో చాలాసార్లు మిగతా వాళ్ళతో శివ డైరెక్టర్ అవుతాడు చూడండి, శివ డైరెక్టర్ అవుతాడు చూడండి అని చాలాసార్లు చెప్పేవాళ్ళు ఆయన. అండ్ థ్యాంక్స్ అన్న. ఎక్కడో తెలియకుండా ఒక ఉత్సాహం ఉంటుంది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పక్కన ఎవరైనా అలా చెప్పినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ సక్సెస్ ఏంటంటే క్రాఫ్టింగ్, మంచి కెమెరామెన్ పెట్టుకున్నావు, విజువల్స్ అదిరిపోయినాయి. కంగ్రాట్స్ బ్రదర్, సూపర్గా ఉన్నాయి, విజువల్స్ బాగున్నాయి అండ్ ఆర్ట్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సాగర్. దిస్ గై ఈజ్ వెరీ స్వీట్ పర్సన్, వెరీ సాఫ్ట్ అండ్ స్వీట్ పర్సన్. ఇప్పుడు ఒక 9 years క్రితం లవ్ అల్జబ్రా అని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు చాలా ర్యాండమ్గా ఎవరి ద్వారా కలిశాడు. నాకు చాలా ఓపిక్గా ఆ టైంలోనే మంచి మ్యూజిక్ చేసి పెట్టాడు. నా సక్సెస్లో ఆ లవ్ అల్జబ్రా కూడా ఉంది, అది ఎవరో చూడడం, నాకు కాల్ చేయడం. సో థ్యాంక్స్ ఇప్పటికీ కూడా అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, స్కోర్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ మధ్యలో ఏదో ఒక పాట వచ్చింది, అసలు థియేటర్లో వింటే ఇంకా అసలు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది అది. అండ్ తెలిసిపోతుందండి మనకి ట్రైలర్ చూడంగానే దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ అని. సో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ట్రైలర్ చూసిన వెంటనే. సాగర్ కంగ్రాచులేషన్స్. అండ్ దాని తర్వాత ఇంకా ట్రైలర్కి సంబంధించిన ఇంకొక నచ్చిన విషయం ఒకటి, వాట్ ఎవర్ ద స్కోర్, సినిమాటోగ్రఫీ అంతా సూపర్. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఎవరి గురించి అంటే మా సత్యం రాజేష్ గారి గురించి. వేరా ప్లీజ్.
ఇందా చెప్పాను కదండి, మేము అసిస్టెంట్ డైరెక్టర్గా చూసినప్పుడు చాలా సినిమాల్లో చూస్తుంటాం, మేము అసిస్టెంట్ డైరెక్టర్లో కలిసి పనిచేస్తుంటాం. అలాంటోడు చెప్పాను కదా, సక్సెస్ అనేది ఇండస్ట్రీలో ఒకరోజు ముందు అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, వాటి పక్కా వస్తుంది. ఒకళ్ళు ముందు అవ్వచ్చు, ఒకళ్ళు తర్వాత అవ్వచ్చు. బట్ భయ్య ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్లో చూసి చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది. ఇందాక లాస్ట్ డైలాగ్ చెప్పారు కదా, సమ్ సీత రావణ డైలాగు, అక్కడ డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్ మీద డైలాగ్ కట్ చేశారు. ఎందుకంటే ఎక్స్ప్రెషన్లో స్ట్రెంత్ ఉంది కాబట్టి. మామూలుగా అలా కట్ చేయలేము డైలాగ్ని. అంటే నేను పొలిమేర చూశానండి, పొలిమేర 1. మేము ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళంగానే మా మిస్సెస్ చెప్పింది, పొలిమేర చూసావా చాలా బాగుంది అని. నా పెద్ద ఐడియా లేదు అప్పుడు. ఎవరు అంటే ఇలాగా సత్యరాజేష్, అసలు సత్యరాజేష్ లాగా అనిపించలేదు, డిఫరెంట్గా చేసాడు. డిఫరెంట్గా ఏంటని చెప్పేసి చూడడం మొదలుపెట్టా. అంటే మనోడికి ఇందాక ఒక మాట అన్నాడు, ఆర్టిస్ట్ స్టార్లు కానీ హీరోలను కాదు, నేను ఆర్టిస్ట్గా ఉంటా అని. అది ఉన్నంత వరకు ఎప్పుడూ ఒక ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో నిలబడిపోతారు ఎవరైనా సరే. ఆ క్వాలిటీ రాజేష్కి ఉంది. లాంగ్ వే టు గో బ్రదర్, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్లీ ప్రొడ్యూసర్ ఇంత టీంని ఎంత చక్కగా మా యుగంధర్ గారు అంత చేయగలిగారు, ఆర్టిస్టులు కూడా ఇంత బాగా పర్ఫార్మెన్స్ అంత చేయగలిగారు అంటే డెఫినెట్గా దానికి ఏం కావాలో అవన్నీ ఇచ్చే ఉంటారు. అందువల్ల ఇదంతా వచ్చింది. ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఇంక మనం చేయాల్సిందంతా ఈ సినిమా వాళ్ళు అందరూ తీస్తారు, వాళ్ళు ప్రయత్నం చేశారు. మీడియా వాళ్ళు కానీ దీన్ని కానీ ట్రైలర్ అలాగా బాగుంది కాబట్టి దీన్ని వీళ్ళనంత ప్రమోట్ చేసి ఈ సినిమాని రిలీజ్ వరకు పెద్ద సినిమా చేస్తే ఆ తర్వాత అదే పెద్ద సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నన్ను పిలిచినందుకు, కృషి చేసినందుకు. ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్వాణ గారు. మీరు ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ పాయింట్అవుట్ చేసి చెప్తుంటే డెఫినెట్గా టీంకి చాలా మంచి బూస్టప్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదో చెప్పాలనుకున్నారు, ప్లీజ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మెయిన్ ఎస్తర్ గారు ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకున్నాం, అలా ఇంకో క్యారెక్టర్ అండి నరేన్ గారు, ఆడుకాలం నరేన్ గారు. కథ రాసుకున్నప్పుడు, కథ అనుకున్నప్పుడు కూడా ఆయనే వచ్చాడు నా మైండ్లోకి. ఆయన్ని నాకు ఇచ్చి నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చినందుకు మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నరేన్ గారికి చాలా బాగా సపోర్ట్ చేశారండి, చాలా బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, మరి ఆలస్యం చేయకుండా క్విక్గా మనం Q&A సెషన్లోకి వెళ్దాము. బట్ బిఫోర్ దట్ గెస్ట్లకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, సాహు గారపాటి గారు అండ్ శివ నిర్వాణ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ అండ్ మీ హోల్ హార్టెడ్ విషెస్ అందించినందుకు. థ్యాంక్ యూ టు అవర్ వండర్ఫుల్ గెస్ట్స్ ఆన్ స్టేజ్. And I request Satyam Rajesh garu, Megha to please stay back on stage. And producer garni, director garni, Esther garni Vedik paine undavalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాం for the Q&A. మిగతా వాళ్ళందరూ can have your seats down stage. Thank you so much. ఒక క్విక్ Q&A సెషన్లోకి వెళ్దాము విత్ మీడియా. చెక్. ఓకేనా యుగేందర్ గారు, అడగొచ్చా? యా, క్విక్గా కొంచెం చైర్స్ తీసుకొచ్చేసేయండి, కూర్చోండి సార్. యా, యా, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మేఘా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. యుగంధర్ గారు కూర్చోండి ప్లీజ్. వస్తుంది, చెక్.
చందన భరత్ చందన యుగేంద్ర గారు సో ఇక్కడ సార్ సురేష్ నా పేరు V3 ఛానల్. నన్ను షార్ట్ సో సినిమా టెనెట్ అని పేరు పెట్టారు, సినిమానేమో భార్యను చంపిన భర్తలాగా చూపెట్టారు. అలా చూస్తే సీతను తీసుకొచ్చారు అందులోకి. సీత రావణాసురుడు తప్పు చేస్తే సీతను శిక్షించారు. సో అసలు ఎట్లా కోయిన్సైడ్ చేశారు ఈ మ్యాటర్ని? భార్య అంటే మిగతా సస్పెన్స్ అంటే భార్యను చంపిన సినిమాలు చాలా వచ్చినాయి, అవును. దీనికి తేడా ఏముంటుంది ఆ రెండింటి మధ్యలో? భార్య అంటే మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరండి? సీత. అయిపోయింది, అందుకే కనెక్టింగ్ అండి. అంటే మిగతా వాటికి తేడా ఇప్పుడు చాలా సస్పెన్షన్ వచ్చాయి భార్య. అది ఓకే, వేరే తేడా కాదండి. అదేంటంటే భార్య అంటే భార్యని చంపడం ఏ భర్త కూడా. అలాగే సీతను కూడా రాముడు శిక్షించలేదు, అగ్ని పరీక్ష పెట్టాడు కదా సార్, అగ్ని పరీక్ష. అది పరీక్ష, అది ఈయన శిక్షించలేదు. సో అలాగే భర్త చంపడం, ఇది జరిగితే అది జరుగుద్ది, అది జరగలేదంటే ఇది జరగలేదు, అంతే. అందుకే లింక్. రాజేష్ గారు పొలిమేర తర్వాత మంచి కాన్సెప్ట్తో వచ్చారు. ఎలా వచ్చింది ఫస్ట్ డైరెక్టర్ మీతో చెప్పినప్పుడు? దానికి దీనికి తేడా అనిపిస్తుందా? అర్థం అవుతుంది సార్. అంటే ఆ మూవీకి ఈ మూవీకేనా? ఆ మూవీ ఎంటైర్లీ డిఫరెంట్ సార్. అది టోటలీ ఈ జానరు, ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ టోటల్ డిఫరెంట్. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫీలింగ్స్. హర్రర్ కూడా అన్నారు కనుక కొంచెం హారర్ ఏం లేదు, హారర్ ఉండదు. జస్ట్ చిన్న టెన్షన్స్ ఉంటాయి అంతే సినిమాలో. బట్ భయపడతారు. బాగుంటుంది సిచ్యువేషన్. అంతే. కథ చెప్పగానే భలే ఉంది అనిపించింది. మనం చెప్తున్నప్పుడు కదా సెకండ్ హాఫ్ లేకుండా బాగుంది అనిపించింది, అంతే సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, డైరెక్టర్ గారికి క్వశ్చన్. హాయ్ సార్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ శ్రీ మీడియా. సో బేసికల్గా ట్రైలర్ చాలా బాగుంది. బట్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటివరకు ఎస్తర్ గారిని మేము చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాం. అండ్ ఆవిడ ఆన్ స్క్రీన్ కనిపిస్తారంటే డెఫినెట్లీ బ్యూటీనెస్ ఓవరాల్గా కనిపిస్తుంది. కానీ సంథింగ్ డిఫరెంట్గా ఈ క్యారెక్టర్లో ఆవిడని జనాలు యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఎందుకు అనిపించింది ఎస్తర్ గారిని తీసుకోవాలి అని? ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ పాయింట్? ఒక బ్యూటీ అయిన మీరు బ్యూటీలా ఉన్న ఎస్తర్ గారు ఇంకొక షేడ్లో కనిపించారని అడిగారంటే నేను సక్సెస్ అయ్యానుగా, అదే నా ధైర్యం అండి. సూపర్ సార్, ఇంకేం క్వశ్చన్ లేదు. సో రాజేష్ గారికి, పొలిమేరాతో ట్విస్ట్లు అంటే రాజేష్ గారు అంటేనే ట్విస్ట్లు అని ప్రూవ్ చేశారు. సార్ ఇందులో ఎన్ని ట్విస్ట్లు పెట్టుంటారు సార్? ఇందులో ట్విస్ట్ ఏముంటుందండి, అన్నీ ప్లెయిన్గా ఉంటుంది. మీ ట్రైలర్లో ఉంది కదా, యాస్టీజ్గా ప్లెయిన్గా ఉంటుంది. కానీ నెక్స్ట్ ఏంటంటే చిన్న ఉత్కంఠత ఉంటుంది, చిన్న భయం ఉంటుంది. నన్ను చూడగానే గ్యారెంటీగా మీరు వెనకాల సీట్కి వెళ్ళిపోతారు, ఫ్రంట్ సీట్ నుంచి. ఆల్మోస్ట్ అర్థమవుతుంది. అలానే ఇప్పుడు కూడా వెనకాదలే కూర్చున్నాం, అలాగే అయిపోతుంది అది. అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మేము అడగొచ్చా? సార్ డైరెక్టర్ గారు, హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్ వన్ టైమ్స్. ఓకే, అంటే ప్రతిసారి వచ్చిన గెస్టులందరూ థ్యాంక్ యూ మీడియా అంటారు కదా. నేను మీకు చెప్తున్నా సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చందు గారికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా మీడియా తరఫున, అందరి తరఫున ఆ అవకాశం ఇచ్చేలా తను చేసుకున్నాడు. అందుకే ఆ నటుడు ఉన్నాడు కాబట్టి, ఆ యాక్టర్ ఉన్నాడు కాబట్టి నా కన్ను తన మీద పడ్డది, తన అవకాశం దక్కించుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్తర్ గారికి
మేము మేడం మిమ్మల్ని చూస్తున్నాము, చాలా దూసుకెళ్ళిపోతున్నారు. నేను డెవిల్ ట్రైలర్లో చూసాము, మామూలుగా లేదు. మీ మూవీస్ నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఒక రేంజ్లో ఉంటాయి అంటున్నారు. అంటే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మైండ్లో ఏదైనా ఒక అనుకుంటూ ఉండొచ్చు, మనకి కోరికలు చాలా ఉంటాయి, ప్లాన్స్ చాలా ఉంటాయి, కానీ అనుకున్నది ఎంత జరగాలని ఉండదు. సో పైన ఒకరు కూర్చున్నారు, ఆయన ప్లానింగ్ కూడా అలాగే ఉండాలి, అండ్ ఇక్కడ కూర్చున్న అందరికి కూడా అదే అనిపించాలి. మనం పని వరకు కూడా చేయొచ్చు, కానీ ఆ పని అందరికీ నచ్చేలా చేయలేము. సో అది నచ్చేది కూడా మన చేతిలో ఉండదు. సో మన వరకు మనం ప్రయత్నాలు చేస్తున్నాము. సో మన ఇంటెన్షన్ని బట్టి పైన దేవుడు మమ్మల్ని అలాగే బ్లెస్ చేస్తారు, అండ్ జనాలకు కూడా అది రీచ్ అయిపోతుందనే ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాను. సో దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా బాగానే జరుగుతుంది కదా అనే ఒక హ్యాపీనెస్, దేవుడికి గ్రేట్ఫుల్, అండ్ జనాలకు అందరికి కూడా గ్రేట్ఫుల్. అంతే మేడం, ఈ సినిమాలో చాలా మంచి రోల్ అంటున్నారు, కానీ డెవిల్ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అది కూడా ఒక డిఫరెంట్ గానే ఉంటుంది. ఈ మధ్య చేసే ప్రతి క్యారెక్టర్లో నేను కాన్షియస్గా ట్రై చేసేది ఏంటంటే, ఒక్క సినిమాలో కనిపించినట్టు చేసిన రోల్ లాగా ఇంకో రోల్ ఉండకూడదని నా ప్రయత్నం. ఎందుకంటే రిపీటెడ్గా ఉన్న మన కెరియర్, మన లైఫ్ స్పాన్, మళ్ళీ ఆ కెరియర్, సో రిపీటెడ్గా మొనాటనస్గా చేస్తూ ఉంటే గ్రోత్ అనేది తక్కువ, స్లో అయిపోతుంది. సో నేను ప్రతి టైము నాకు దొరికిన ప్రతి ఆపర్చునిటీలో కొత్తగా ఏదో ఒకటి ప్రయత్నిస్తూ ఉండాలనే ఒక ప్రయత్నంతో నేను ముందుకు వెళ్తున్నాను. అలాంటి మంచి యుగంధర్ గారు ఇలాంటి డైరెక్టర్స్ కూడా అలాగే నాకు కాంపిటీషన్గా వాళ్ళు ఇంకా బెటర్, ఇంకా డిఫరెంట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్స్ నా కోసం రాస్తున్నారు, తీసుకొస్తున్నారు. సో అదన్నీ కలిసి వస్తుంది. కాబట్టి డెవిల్ కానీ, ఈ మన టెనెంట్ కానీ, ప్రతి దాంట్లో ఒక వేరే వేరే షేడ్స్ ప్లే చేస్తున్నాను. నేను మంచి సబ్స్టాన్షియల్ రోల్స్ ప్లే చేస్తున్నాను. రాజేష్ అన్న, రాజేష్ గారు అన్న, పొలిమేర 1, 2 బ్లాక్ బస్టర్స్, ఓటీటీ కానివ్వచ్చు, థియేటర్కి కానివ్వచ్చు. బట్ అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, అరే పులిమేర అంత పెద్ద హిట్ అయింది కదా, దాని తర్వాత వచ్చే మూవీ ఇంకా బాగుంటుంది అనుకుంటారు. వాళ్ళకు రీచ్ అవుతుందా ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్కి? రీచ్ అవుతుందండి. అంటే ఇప్పుడు అంత పెద్ద హిట్ అయింది కదా సినిమా, అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు దానికన్నా పెద్ద సినిమా చేయాలి, దానికన్నా పెద్ద సినిమా చేయాలంటే రన్నింగ్. నేను ఎలా చూడండి, నేను నా క్యారెక్టర్ ఎలా ఉంది, సినిమా బాగుంది లేదా అది చూస్తాను. అంటే నా క్యారెక్టర్ భలే ఉందంటే చాలు, ఇంకా నాకు అది నెక్స్ట్ లెవెల్. నేను ఆర్టిస్ట్, ఇందాక చెప్పానే ఎస్ఆర్ గారు చెప్పినట్టు, నేను ఆర్టిస్ట్ని, హీరోని కాదు. ఆర్టిస్ట్గా నా క్యారెక్టర్ ఎలా ఉందో చూస్తాను అంతే. అది హీరో అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు. సో ఆ రేంజ్ సినిమా ఉంటుంది ఇది. కానీ వేరే జానర్ అది, చూస్తారు కదా సినిమాని. ఇది ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్, ఒక లవర్, ఒక డిఫరెంట్ స్టోరీ. ఇది మీరు ఎంజాయ్ చేస్తారు 100%. డైరెక్టర్ గారు సార్, ఈ మూవీకి సత్యం రాజేష్ గారిని పొలిమేరకు ముందు అనుకున్నారా, లేకపోతే పొలిమేర 1, 2 చూశాక ఈ క్యారెక్టర్ తీసుకుందాం అనిపించిందా? సత్యం రాజేష్ గారు అంత ముందే ప్రపంచానికి తెలుసు కదండి. అంటే ఆ పొలిమేరకు ముందే తెలుసు కదా, అలాగే నాకు తెలుసు ఆయన నటన తెలుసు. పొలిమేర 1 చూశాను, షాక్ అయిపోయాను, అయ్యింది సరే. అలా ఎప్పుడైనా కలవాలి ఆయన్ని అని ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఈ కథ అనుకున్న తర్వాత, ఈ కథకి అంటే కొంచెం ఆ లో ప్రొఫైల్లో ఉండే యాక్టర్ ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా, అంటే నేను పొలిమేర చూసి పర్సనల్గా నా వరకు నేను ఎవరికి చెప్పవసరం లేదు, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక సినిమా లవర్గా, ఒక యాక్టర్ని నేను ఫీల్ అయ్యాను. కాబట్టి అది నా సబ్కాన్షియస్లో ఉండిపోయింది. ఆయన ఉండడం, ఆయన ఈ క్యారెక్టర్కి నాకు కనెక్ట్ అవ్వడం, నాకు ఐడియా రావడం ఆ టైంకి వచ్చింది. తర్వాత ఆలోచించుకున్నా, నా రైటర్తో, మా ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసాం. పర్ఫెక్ట్ అన్నారు. ఎందుకు ఏంటి అనేది క్యారెక్టర్ వైజ్ ఆలోచిస్తే పర్ఫెక్ట్ అనిపించింది. ఇమ్మీడియట్గా నెక్స్ట్ అప్రోచ్ అయ్యాం ఆయన్ని. సత్యం రాజేష్ గారు సార్, అంటే మీ పొలిమేర 1, 2 మళ్ళీ నెక్స్ట్ ఈ మూవీ, నెక్స్ట్ కామెడీ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే కంటిన్యూటీ ఉంటుంది? నెక్స్ట్ కామెడీ మూవీ చేస్తానండి. ఆల్రెడీ ఒకటి మాటలు నడుస్తున్నాయి, ఆల్మోస్ట్ కథ అంతా ఓకే అయిపోయింది. బట్ ప్రాబ్లం ఏంటంటే చెప్పారు, అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సినిమాను కొంచెం సీన్ టు సీన్ కొంచెం బాగా కామెడీ రాసి వాళ్ళు ఎక్కడ అది చెడిపోకుండా బాగా చేయాలని చెప్పి ఆల్రెడీ టీం రాస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. అది ఎవరు యాక్టర్స్ ఎవరెవరని ఇంకొక 1 monthలో చెప్తాను. అది చాలా పెద్ద, అంటే బడ్జెట్ పరంగా, ఆర్టిస్టుల పరంగా, కామెడీ పరంగా అన్ని విధాలుగా అది మంచి సినిమా అవుతుంది. కామెడీ చేస్తాను 100%. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు హాయ్ సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇందాక మాట్లాడినప్పుడు బడ్జెట్ ఎక్కడ ఓవర్ఫ్లో అవ్వలేదు, ఇంకా తక్కువలో అయిందని చెప్పుకున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే జనరల్లీ ఎక్కడైనా కొన్ని సినిమాలకు ఓవర్ఫ్లో అయిపోయింది అన్న ఫీల్ వస్తుంది. ఆయనే ప్రొడ్యూసర్ గారు అక్కడ ఎందుకు ఓవర్ఫ్లో అయిపోతుందండి? అది
కాస్ట్ కంట్రోల్ దగ్గర. అంతే, అది ఇక్కడ చేసాం. ఓకే, అంటే ఎక్కడ సార్ అది? ఓవరాల్గా టోటల్గా ఓకే, టోటల్గా దట్ బేసిక్గా నేను ప్రీవియస్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను నేను ప్రీవియస్. అదే చెప్పాను. ఆ టిప్స్ చెప్తే నెక్స్ట్ సినిమాలకు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అదే ప్రీవియస్ నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, ప్రొడక్షన్ కంట్రోలర్గా, అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ నుంచి నేను గ్రో అయ్యాను. అలా డైరెక్టర్ అయ్యాను. మోర్ దెన్ 20 మూవీస్కి నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను. డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, అందులోకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అనేది డైరెక్టర్ అయిన తర్వాత తెలిసింది దాని వాల్యూ ఏంటి అనేది. అన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ని నేను ఇక్కడ పెట్టడం, అలాగే మేబీ అలాగే అయ్యి ఉండొచ్చు. అలాగే అందరూ నాకు సపోర్ట్ చేశారు. విత్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్తోనే అది జరిగింది. నేను ఒక్కడిని అనుకున్నా కూడా చేయలేను. నేను కాస్ట్ కంట్రోల్ చేయాలని నేను అనుకుంటాను, ఆయన అనుకుంటారు ప్రొడ్యూసర్ గారు. దానికి మాకు మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేయాలి. అలా అందరూ చేశారు. నేను అనుకున్న దానికి అది జరిగింది. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దర్శక దురంధర యుగంధర, మీకు ఎగ్జైట్మెంట్ ఇష్టమా, ఎంటర్టైన్మెంట్ ఇష్టమా? ఎగ్జైట్మెంట్ ఇష్టమా, ఎంటర్టైన్మెంట్ ఇష్టమా సినిమాకి? సినిమా అంటే నవ్వించాలి కదా సార్. ఎంటర్టైన్మెంట్లో కూడా ఎగ్జైట్మెంట్ ఉండాలి. లేకపోతే అలా ఎగ్జైట్మెంట్ అంటూ లేకపోతే ఏ జోనరు పనికిరాదు. అందాల విస్తర్ గారికి మీరు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మీకు ఈ క్యారెక్టర్ నచ్చిందా, ఇంతకుముందు సినిమాలో క్యారెక్టర్ నచ్చిందా? నాకు ప్రతి క్యారెక్టర్ నచ్చితేనే నేను ఒప్పుకుంటానండి. నేను చేసే ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చితేనే, నాకు హార్ట్కి మైండ్కి రెండింటికి ఒక కనెక్ట్ అవుతే మాత్రమే నేను ఒక సినిమా కానీ ఆ క్యారెక్టర్ కానీ ఒప్పుకుంటాను. సో నేను చేసే ప్రతి సినిమాది ప్రతి రోజు నాకు అంతవరకు నచ్చితే మాత్రమే నేను తీసుకుంటాను. ఓకే, ఈ టెనెంట్ అంటే ఒక చిన్న ఇది అద్భుత కంటెంట్తో ప్రేక్షకుల మదిగదిలో రెంట్కి దిగిన టెనెంట్. ఈ సినిమాతో తెలుస్తుంది డైరెక్టర్ గారు యుగంధర్ గారి టాలెంట్. స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే ఉంటుందేమో, ఎక్సలెంట్. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డికి అయిపోయింది. ఆయన రాశారా, మీరు రాశారా? నేను రాశాను. ఎందుకంటే నాకు లిరిక్ అంటే ఆయనే. నాకు అదే కల్లో అయినా ఎల్లో అయినా లిరిక్ గా సార్. ఫీడ్బ్యాక్, మీ సినిమాకి ఫీడ్బ్యాక్, మీ సినిమా ఫీడ్బ్యాక్. 1 సెకండ్. హీరో హీరోయిన్ డీసెంట్, సక్సెస్ అవుతుందేమో 100%. మార్వెలస్ దర్శకుల మూమెంట్. దిస్ ఇస్ టెనెంట్. దిస్ ఇస్ వెంకట్, డైలాగ్ రైటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డైలాగ్ రైటర్. ఐఎమ్ వెంకట్ బొమ్మిన. మీ మనసు కమ్మన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారు 3 క్యారెక్టర్స్ని అయితే హైడ్ చేశారన్నారు కదా, వాళ్ళకి అంటే సత్యం రాజేష్ అన్న చెప్పారు చాలా వణికిపోతామని. అసలు ఎలా ఉండబోతుంది? ఆ 3 క్యారెక్టర్స్ని ఎందుకు హైడ్ చేశారు? అది ఎందుకు హైడ్ చేశారు? వణికిపోతారని ఇప్పుడు చెప్తే మీరు ఎక్కడ వణికిపోతారని చెప్పి అది థియేటర్లో వణికిద్దామని. అంటే వాళ్ళు ముగ్గురు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు. అంతేగా, అది ఎందుకు హైడ్ చేశారు? కాదు, వణకడంలో చాలా రకాలు ఉంటాయి. భయంతో వణుకుతారు, రక్తితో వణుకుతారు, నవ్వుతూ వణుకుతారు. అన్ని రసాల్లోనూ వణుకడం అనేది కామన్ అండి. సో వీళ్ళు వణికిస్తారో అది ఏ రసం అనేది సినిమాలో తెలుస్తుందండి. సార్, టెనెంట్ అంటే తెలుగులో కౌలుదారు అంటే మరి మీరు ఆ పాయింట్ ఎందుకు పెట్టారు? ఇంట్లో కౌలుదారు ఎవరు, ఓనర్ ఎవరు? అదే అంటే కౌలుదారు అంటే మన అద్దెకు ఉండేవాళ్ళు కాదండి. మీరు టెనెంటే. ఎట్లా ఈ ఎత్త మీద మీరు టెనెంటే, అంతేగా. అదే మరి సినిమాలో ఎట్లా అంటారు మరి వీళ్ళందరూ అదే టెనెంట్స్ అనేవాళ్ళు టెనెంట్స్ లాగే కాకుండా మనకు తెలియకుండా కూడా మన లైఫ్లోకి వచ్చి మన లైఫ్ని కెలికేసి వెళ్ళిపోతుంటారండి. అది మన ఇంట్లోనే కాదు, మన జీవితంలో అద్దెకున్నా కూడా ప్రమాదం. అదే. థ్యాంక్ యూ అండి. అన్న మర్యాద యుగంధర్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ హ్యాండ్. అవును, హాయ్ అండి. హాయ్ అన్న. సో మీ ఫస్ట్ మూవీ అనుకున్నాను, ఆలోచిస్తా. ఓకే, మీ ఫస్ట్ మూవీ ఇప్పుడు కాక ఇంకెప్పుడు. సో దాంట్లో కొన్ని యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాలో మాకు ట్రైలర్లో చూపించినంత వరకు అయితే సస్పెన్సే కనిపించింది. అండ్ యూత్కి కావాల్సిన ఆ ఎలిమెంట్స్ ఏమన్నా సినిమాలో చూడబోతామా? అండ్ ఎస్తర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆవిని కూడా ఏమన్నా దాచి రొమాంటిక్గా ఏమన్నా? అంటే చందు గారు, మీకు కావాల్సింది రొమాన్స్ ఒకటే అని, యూత్ అందరికీ రొమాన్సే కావాలని మీరు అనుకోండి, మీ అభిప్రాయమా? లేదు సార్, మామూలుగా
మీ ఫస్ట్ మూవీలో అవి ఉన్నాయి కదా, సెకండ్ మూవీలో కూడా నాకు ఫస్ట్ మూవీలో ఇంకోటి కూడా ఉంది, ఏంటి సార్? ఫ్యామిలీ ఎమోషన్, అదే దీంట్లో లవ్ కనబడుతుంది ఎమోషన్, కనబడుతుంది సార్. ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి కదా. కనబడుతుంది సార్. అంటే మీరు యూత్కి అది అవసరం అని అన్నారు కదా, అంటే మీరు యూత్ కాబట్టి మీకు అదే కావాలని, యూత్ అందరికీ అదే అవసరం అని మీరు అనుకుంటున్నారా? అంటే వాళ్ళు నాలానే యూత్ కదా సార్, అందుకని యూత్కి రొమాన్స్తో పాటు అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే, థ్యాంక్ యూ సార్. రొమాన్సే కాకుండా యూత్ తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, అంటే ఇప్పుడు కాక ఇంకెప్పుడులో ఒకటే చెప్పాను, ఏది చేయాలంటే ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి, కాదు ఇప్పుడు కాక ఇంకెప్పుడని చేస్తే ఎలా సంకనాకిపోతారనేది అందులో చెప్పాను, ఎలా ఇబ్బంది పడతారనేది. అలాగా యూత్ పేరెంట్స్ చెప్పిన మాట కానీ, మన అనుకున్న వాళ్ళు చెప్పిన మాట కానీ వినకపోతే దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారు అనేది కూడా ఉంది ఇందులో. అంటే రొమాన్స్ ఎంత అవసరమో ఇది కూడా అంత అవసరం. అది ఉంది, ఇది ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సార్. అడుగు పర్లేదు, అడుగు అడుగు. జోక్ చేస్తా, అడుగు పర్లేదు, అడిగితే జోక్ అడుగు. ఓకే, అంటే పొలిమేరా 1, పొలిమేరా 2, సో ఇవి ఒక హర్రర్ థ్రిల్లర్ ఈ జానర్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ టెనెట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అదే రీజనా, ఇదేదో సక్సెస్ ఫార్ములా నాకు వర్కౌట్ అవుతుంది అదే? అది హారర్, ఇది కాదు. అది 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 నేను సెలెక్ట్ చేసుకున్నది, ఆ కథ నన్ను సెలెక్ట్ చేసుకుంది, ఈ కథ కూడా నన్ను సెలెక్ట్ చేసుకుంది. సో అది దీని వేరు వేరు కథ. ఇది అందరూ లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, చాలా ఉంటుంది కదా స్టోరీ, అది వేరే కదా. బట్ ఇది దీని వేరే వేరే జోనర్స్. కొత్త కాన్సెప్ట్ అనేది నన్ను బాగా నచ్చే పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నట్టుండి ఇప్పుడు సడన్గా నేను ఫైట్లు, యాక్షన్లు, సాంగ్స్, డ్యాన్స్లు నా వల్ల కాదు. బికాస్ ఆల్మోస్ట్ అప్పుడు రియలీ అవన్నీ చేసేవాడిని 25 years ముందు. అయితే 20 years ఇండస్ట్రీకి వచ్చి నేను ఈ రోజుకి ఈ December 19 20 years అయిపోతుంది. సో అప్పుడైతే చేసేవాడిని. ఇప్పుడు జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జనాలకి నచ్చే సినిమాలు చేయాలి నా కోరిక అంతే. అన్న పొలిమేరా 1, 2 చేశారు కదా, సో టెనెట్ కూడా 1, 2 అలా ఏమన్నా ఉండదు? ఎందుకంటే ఉండదు. టెనెట్ 1, 2 ఉంది, సినిమాకి ఎండ్ అయిపోతాం. ఓకే డన్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అడగండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో అది మచ్ నా సక్సెస్ కింద లెక్క. ఐ ఫీల్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎస్ టెనెంట్ లాంటి ఒక వన్ మోర్ థింగ్, ఒక్క నిమిషం. ఈ సినిమాలో ఎంతమంది కన్నా అంత అందంగా ఉన్న మంజుష, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ మొన్న కూడా చెప్పా, లాస్ట్ టైం కూడా చెప్పా. నువ్వు సీరియస్లీ చాలా బాగా చేస్తావు యాంకరింగ్ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను నీకు. ఓకే, అలా ఎప్పుడు నవ్వుతుంటా. థ్యాంక్ యూ సో మచ్ సత్యం రాజేష్ గారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. టెనెంట్ ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఐఎమ్ ష్యూర్ జనాల్ని సినిమా కోసం వెయిట్ చేసేలాగే ఉంది ట్రైలర్ కూడా. సో మేము సాంగ్స్ కోసం, రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్